ఎవరు తక్కువ కాకుండా సూపర్ గా ఇచ్చారు, అందరికి మంచి మంచి క్యారెక్టర్లు సురేష్ గారు నాకు అనిపిస్తుంది. అండ్ అజయ్ అండ్ మీ టీం గురించి. టీం గురించి కదా, అవ్వలేదా? సో అందరితో బాగా చేయించారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అజయ్ వచ్చాడు కదా, మళ్ళీ మీరు అందరు ఫీల్ అవుతారు. అజయ్ కాదు, అజయ్. అజయ్ ఓకే, ఫీల్ అయ్యాడు పాప, పేరు తప్పుగా చెప్పానని మాట్లాడు. ఏం చెప్పంటారు? సేమ్ క్వశ్చన్ వద్దండి ప్లీజ్, అది ఆల్రెడీ బోరింగ్ అయిపోయింది. మీరు సేమ్ క్వశ్చన్ అడిగారండి. ఎలా ఉంటారండి, తేలిపోయారు. సో మీ టీం అంతా, మీ టీం మొత్తం ఇక్కడే ఉంది. I would like to thank all my team. First of all, Naveen, Sriraj and Abhi. వీళ్ళు ఉన్నందుకే నాకు చాలా ఈజీ అయిందండి షూటింగ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సురేష్ గారు. ఈ ప్రాజెక్ట్లో నేను ఉండడానికి ఇంపార్టెంట్ పర్సన్ సురేష్ గారు. ఎందుకంటే ఆయన నన్ను ఈ ప్రాజెక్ట్ ఇన్వైట్ చేయలేదు, నేను ఈ ప్రాజెక్ట్లో ఉండాలని చెప్పి కొట్లాడారు. సో సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఆన్ మై సైడ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వంశీ గారు మరియు చొకాకుల వెంకట్రావు గారు అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఆడియో. And the beautiful ladies who worked for this movie, Siri, Monisha and Kaushalya. And special thanks to my cameraman. And చాలా బాగా చూపించారండి నన్ను, అంటే పోస్టర్ కంటే ఎక్కువ వీడియోలో మీకు రేపు కనిపిస్తుంది. డౌట్ వచ్చింది, మీరు గాల్లో ఎగురుతూ ఉంటారు ఇలాగా, ఎందుకు ఎగిరినప్పుడు దెబ్బతాలా? అంటే లేదండి, ఏదో ఫోటో షూట్ లో తీశారు, నిజంగా ఎగరలేదు. నిజంగా ఎగరలేదు అక్కడే నించొని. సరే, మిమ్మల్ని సేమ్ క్వశ్చన్ నేను అసలు అడగను, గాల్లో తేలేరా అని. కౌశల్య అండ్ మోనిషా వర్కింగ్ కాకుండా ఇద్దరు ఎవరు బ్యూటిఫుల్? ఇద్దరునా? ఎక్కడున్నారు? ఇంకో హీరోయిన్ ఎక్కడుందో ఫస్ట్ చూపిన్నారు. రాలేదు కాబట్టి ఇంకా మోనిషాలో బ్యూటిఫుల్ అని చెప్పాలి. ఇద్దరు ఉన్నారంటే ఇద్దరు బ్యూటిఫుల్ అని చెప్పేద్దాం. బాగా హీరో లక్షణాలు బాగా అలవాటు. థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ ద టీమ్ అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్. అండ్ పేరున థ్యాంక్స్ చెప్పడానికి కనీసం గంట పడుతుందండి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై క్రూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ మై క్రూ. థ్యాంక్ యూ. డెఫినెట్ గా మీరు ఎంత కావాల్సి అంత టైం తీసుకుందరు కానీ మళ్ళీ మాట్లాడదురు కానీ. రైట్. సో 5 సాంగ్స్ లాంచ్ అయిపోయాయి. నెక్స్ట్ లాస్ట్ లో ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తాం థియేట్రికల్ ట్రైలర్. సో దీన్ని లాంచ్ చేయడానికి ఎవరిని పిలిచేద్దాం? సో ఆయన గురించి చెప్పాలంటే నిజంగా టైం సరిపోదు. ఎంతో మందికి లైఫ్ ఇచ్చి ఆయన నిజంగా గోల్డెన్ హ్యాండ్. ఆయన చేతిలోంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక మంచి పొజిషన్ లో ఉంటారు. హీరోలు, హీరోయిన్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కామెడియన్స్. సో ఇంతమందికి లైఫ్ ఇచ్చిన ఆ గోల్డెన్ డైరెక్టర్ తేజ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కొత్త టాలెంట్ ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు సెన్సేషనల్ డైరెక్టర్ తేజ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. తేజ గారిని బొకేతో రిసీవ్ చేసుకోవాల్సిందిగా లక్ష్మి గారిని కోరుతున్నాం. సార్, ముందుగా మీరు థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయండి. జస్ట్ లాంచ్ అని చెప్పండి సార్. కాలేజ్ అంటే రీకాల్ చేయలేని ఏజ్. వయసులో ఉన్న కుర్రాడు మనసు హైదరాబాద్ లో సైట్ లాంటిదిరా. ఒకేసారి ఎంతమందికైనా అమ్మేయచ్చు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉంటుంది కానీ కిస్ ఎట్ ఫస్ట్ సైట్, హగ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎక్కడైనా ఉంటుందా? ప్రతి స్వీట్ మీద తినోడి పేరు రాసుంటది బావా. ఖచ్చితంగా స్వీట్ నాదే. ఈ వయసులో కాకపోతే ఏ వయసులో చేస్తారా ప్రాక్టికల్స్? ఏం బాగుందిరా బావా, అన్నం తింటావా? అన్నం తింటాగానే ఇంత ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు, వైరస్ వస్తుంది. కొంతమంది అమ్మాయిలు ఒకేసారి రమ్మను. ఎయిడ్స్ వచ్చి చచ్చిపోతారా దరిద్రుడు. సినిమా సూపర్ హిట్, మగధీరాన్ని క్రాచ్ చేద్ది ఒట్టు.
సో ముందుగా మా ప్రొడ్యూసర్ వంశీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మమ్మల్ని ఆశీర్వదించిన గురించి మీ అందరికీ ముందుగా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్కి ముఖ్య అతిథి మరి మన డైరెక్టర్ గారు, మాకు ఆదర్శవంతులు, మా శ్రేయోభిలాష ఆయన ఉన్నట్టుగానే మాట్లాడి ఏదైనా మంచి 2 మాటలు చెప్పే ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో తేజ గారు, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆయన చేతుల మీదకి ఈరోజు ఈ ఆడియో రిలీజ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ టు ఎవరీవన్. విష్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్కి, బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాల్లో తేలినట్టుంది. వెరీ సింపుల్ థింగ్ ఏంటంటే ఎస్వికే సినిమా అంటే సోలో, నువ్వా నేను లాంటి పెద్ద సినిమాలు చేసిన తర్వాత ఒక హ్యాట్రిక్ సినిమా అంటే లెస్ ఎక్స్పీరియన్స్, నేను ఎవరి దగ్గర పెద్దగా వర్క్ చేయలేదు, నా చేతిలో పెడతారా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మార్క్ అది. సో ఒక మంచి కథ అయితే చేసుకున్నాం, ఒకసారి వెళ్ళి ఒకసారి రిప్రజెంటేషన్ ఇస్తే ప్రాబ్లం ఏముందని చెప్పి వెళ్ళాను. సో ఆన్ ద స్పాట్ చేద్దాం, వీఆర్ గోయింగ్ టు డూ ద ప్రాజెక్ట్ అన్న వెంటనే నేను తేలా ఫస్ట్ గాల్లోకి, వెదర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆర్ నాట్ ఇన్ సెకండరీ థింగ్. అన్నయ్య చెప్పిన తర్వాత నన్ను కన్నా తల్లిదండ్రులు పద్మావతి వీర్రాజు దంపతుల తర్వాత అంత రుణపడి ఉన్నది ఎస్వికే సినిమాకి. నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ స్క్రిప్ట్ చేతిలో పట్టుకున్నప్పటి నుంచి మీకు తెలియదు అంటే ఇండస్ట్రీ గురించి కొంచెం తెలిసిన ప్రతి ఒక్కరికి నేను ప్రామిస్ చేసుకుంటా పోయాను ఆ జర్నీలో. నాతో పాటు ట్రావెల్ చేసిన నా శ్రీయాస్ మీడియా సురేష్ కానీ, శ్రీనివాస్ కానీ, మా లైన్ ప్రొడ్యూసర్ చారీ కానీ, ఎవరికి ప్రతి ఒక్కరికి కనపడిన ప్రతి ఒక్కరికి నాతో పాటు ఫ్రమ్ డే 1 నుంచి ట్రావెల్ చేస్తున్న మా నారాయణ పెండ్యాల, నువ్వా నేను డైరెక్టర్ నారాయణకి కానీ చేసుకుంటూ వెళ్ళి అందరికీ. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా ప్రామిస్ చేశా, నేను పేపర్ మీద ఇచ్చిన బడ్జెట్లో సినిమా చేస్తానని అని చెప్పి. బట్ అంటే ఆబ్వియస్లీ చాలా వరకు అది కరెక్ట్ పాసిబుల్ కాదు అని అందరూ అంటారు. పర్ఫెక్ట్ ప్లానింగ్తో నేను చేయగలను అని చెప్పి చేసి చూపించాను. డే 1 నుంచి ఎవరెవరికి ఏవే ప్రామిస్లు అయితే ఇచ్చానో రైట్ నా ఇప్పుడు అవుట్పుట్ చూసిన తర్వాత, ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఆ ప్రామిస్లు అయితే నేను జస్టిఫై చేశాను. ఇప్పుడు నేను ఫైనల్గా ఆడియన్స్కి ఇస్తున్నాను ఒక ప్రామిస్, కౌంటర్లో మీరు కట్టిన డబ్బుకి థియేటర్లో నేను లెక్క చెప్తా, 100% గ్యారంటీ. ఏమన్నా డౌట్ ఉంటే ఒకసారి సినిమాకి వచ్చిన తర్వాత నేను మాట్లాడదా, అంటే ఇప్పుడు ఇది మాట్లాడకూడదు, ఇది ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఒక ప్రీమియర్ అయిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. 100% ఇప్పుడు నేను ఆడియన్స్కి ఇచ్చే ప్రామిస్ అది, కౌంటర్లో మీ డబ్బుకి థియేటర్లో నేను లెక్క చెప్తా రెడీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇలా మూవీ గురించి అందరూ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది ఇలా చెప్తున్నారు కదా. ఎవ్రీ మూవీకి లాగే పిల్లర్స్ కామన్గా నాకు డిఓపి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఎడిటర్ కానీ, ఆర్ట్ డైరెక్టర్ రాము కానీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిఓపి గురించి సింపుల్ థింగ్, నేను డార్లింగ్ నీకు లిమిటెడ్ రీసోర్సెస్లో చేసే సినిమాలు, చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, మంచి చెడు ఇంకేం లేదని, మంచి సినిమా చెడు సినిమా రెండే ఉన్నాయి. లిమిటెడ్ రీసోర్సెస్లో చేసే సినిమాకి రెఫరెన్స్ ఫోటోగ్రఫీ ఇచ్చాడు నాకు ఆయన.